శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉష. వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించి కొన్ని టాపిక్స్ మనం మాట్లాడడం, కొంతమంది కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. మేము ఏ విధంగా ఉంటే బాగుంటుంది, సజెషన్ ఇవ్వగలరా, ఏదైనా వీడియో రూపంలో చెప్పగలరా అని కొంతమంది ఆడవాళ్ళు అడిగిన వీడియో ఇది. వాళ్ళ కోసం మాత్రమే. ఏ విధంగా ఆడవాళ్ళు ఉంటే భర్తకి నచ్చుతుంది అంటారు అసలు? సో యాక్చువల్గా నేను హ్యాపీ ఉన్నాను ఫస్ట్. ఎందుకంటే మనము చాలా వరకు భర్తలు ఇలా చేస్తారు, అలా మాట్లాడారు, అలా ఏం లేదు, ఇప్పుడు బాగా మారింది అని భర్తలు చాలామంది అలా పెట్టిన వాళ్ళు మాకు ఇలా పెట్టారు. ఆ సజెషన్స్ తీసుకుని మారుతున్నాము అంటే మంచిగా అనిపిస్తుంది. ఐ స్టార్టెడ్ లవింగ్ మై వైఫ్. మా ఇంటి ఆడపడుచు మీరు ఫ్రమ్ ఏకేపీ అని పెట్టారు. సో మొన్న కూడా చెప్పాను, థ్యాంక్స్ టు ఏకేపీ బ్రదర్. సో కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఆడవాళ్ళు కూడా ఎలా ఉండాలి ఖచ్చితంగా. బోత్ థింగ్స్ కరెక్షన్. ఇక్కడ మనం ఏమీ వ్యాలిడేషన్ ఇస్తలేము. బట్ యాజ్ అ సైకాలజికల్గా ఏంటి, ఏ మనిషికి నా భార్య ఇలా ఉంటే బాగుంటుందని కొన్ని పారామీటర్స్, సెట్ రూల్స్ అయితే ఉంటాయి. సో ఆ సెట్ రూల్స్లో ఏవి ఉంటాయి అనేది మనం చెప్పుకుంటే మనకు పురాణాల్లో నుంచి ఆది దంపతులు అనంగానే గుర్తొచ్చేది పార్వతి పరమేశ్వరులు. సో వాళ్ళను పురాణాల్లో నుంచే దంపతులు అనగానే వాళ్ళిద్దరిని. అయితే కొన్ని చోట్ల ఎలా చెప్పారు అంటే పురాణాల్లో, ఎప్పుడైతే మీకు దేవుడి గుడి లేని పరిస్థితుల్లో ఒక మంచి ఆదర్శ దంపతులను కూర్చోబెట్టి పూజ చేస్తే స్వయంగా పార్వతీ పరమేశ్వరులను కూర్చోబెట్టి చేసినంత వ్యాలిడేషన్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఆ ఇద్దరు ఎప్పుడైతే ఆ రెండు శక్తులు కలుస్తాయో అంత పవర్ఫుల్ అనేదే ఈ పెళ్లికి ఉన్న బ్యూటీ. సో కాబట్టి ఎందుకంటే ఆ రెండు శక్తులు కలిస్తేనే కదా ఇంకొక ఎనర్జీ పుట్టేది. సో దట్స్ అ వండర్ఫుల్ ప్రాసెస్. దాంపత్యం అనేది జస్ట్ ఏదో మనము నువ్వు వంట చేయడానికి పెళ్లి చేసుకున్నాను, నన్ను సాకడానికి పెళ్లి చేసుకున్నా, లేకపోతే పుట్టియడానికి, ఇట్స్ మోర్ దాన్ దాట్. బ్యూటీ మ్యారేజ్ రిలేషన్ ఈజ్ మోర్ దాన్ క్రియేటింగ్ ఎ యూనివర్స్. ఇంకా కోపం వచ్చి సాధలేను అన్నప్పుడు, లేకపోతే భార్యల మీద విసుగు చెందినప్పుడు భర్తల మీద చాలా గలీజ్కి పెళ్ళి అంటే ఇట్లా నాస్టీగా మాట్లాడడం అనేది మనకు అలవాటు అయింది. ఒక రెస్పెక్ట్ లేకుండా అయితే తయారైంది. బికాజ్ ఆఫ్ ఇంటాలరెన్స్, ఒకరినొకరు, ఇన్సెక్యూరిటీస్, డామినేషన్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ, సంపాదన ఈక్వల్ ఉండటం, ఇవన్నీ ఫ్యాక్టర్స్. కానీ ఎంతైనా భార్యకి ప్రపంచమంతా జై కొట్టినా తన భర్త ప్రేమ దొరకంది మాత్రం వెలితి మాత్రం ఉంటుందబ్బా. అది మాత్రం అది ఇంకా అదే ఆ కల్చర్, ఆ రూట్స్ ఎక్కడికి పోవు. నువ్వు ఎంత సీఈఓ అవని, లేకపోతే కలెక్టర్ అవని, పోలీస్ ఆఫీసర్ అవని, లేకపోతే చిన్న హౌస్ మేడ్ పని చేసుకున్నా భర్త ఆ కాసింత పొగిడినా ఆ దగ్గరికి తీసుకున్న ఉన్న ఆనందం వేరే లెవెల్. సో కాబట్టి దానికి మరి నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేస్తే ఈ కొన్ని పారామీటర్స్ ఇప్పుడు నేనేదో కొత్తగా కూడా చెప్పేది కాదు. మహాభారతంలో ద్రౌపది సత్యభామతో వివరించింది అన్నట్టు, ఇలా ఉంటే భర్తకి నచ్చడం జరుగుతుంది అన్న విషయం. సో మరి అక్కడి నుంచి రూట్స్ నుంచి మళ్ళీ ఒకసారి నెమరు వేసుకునే ప్రయత్నం మన ఈ జనరేషన్కి, రాబోయే జనరేషన్కి కూడా ఒక చిన్న గైడ్లైన్స్గా ఏమైనా ఉపయోగపడతాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే, బేసికల్గా ఎంత ఓపెన్ అయిందంటే ఇదివరకు అసలు భర్త పేరు తీయడం కానీ, భర్తల గురించి కానీ డిస్కషన్ చెప్పడం అనేది చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే ల్యాక్ ఆఫ్ టైం. బికాస్ వాళ్ళకి పాతకాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాదు, పని పాట లేకుండా కాదు, ఫోన్లు లేవు. సో ఇంకా జీతగాళ్ళకి అన్నం పెట్టడమో, లేకపోతే చాలామంది ఉమ్మడి కుటుంబం ఉంటే ఈ అక్కలు, బావలు, తోటికోడలు ఇంట్లో పనే సరిపోయేది. సో వాటికి సొల్లు ముచ్చట్లు అనేది తక్కువ ఉండేవి. ఇప్పుడేమవుతుంది అని అంటే ద ఫోన్ ఈజ్ అ కల్ప్రిట్ అని నేను ఎప్పుడు చెప్తాను. అది పాజిటివ్గా వాడితే ఓకే, కానీ ఏ తుమ్మిది తగ్గింది అంటే ప్రైవసీ లేకుండా పోతుంది. బేసిక్గా భర్త గురించిన పర్సనల్ సీక్రెట్స్ కానీ, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ గురించి కానీ డిస్కస్ చేయడం బ్యాడ్ అని చెప్తున్నారు. ఎప్పుడు పురాణాల్లో చెప్పారు. ఎలాంటి మేడం మరి అంటే, తనకి కొన్ని అంటే అవి చాలా సిల్లీ ఉండొచ్చు, నేను ఊరికే సరదాగా మెన్షన్ చేస్తున్నాను, గురికి అంత పెద్ద తప్పేం కాదు, లేకపోతే ఇంకా కొంతమంది ఇంకా తినడమో, లేకపోతే డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి, అవి నీకు నచ్చకపోయి ఉండొచ్చు. అవి నువ్వు బయట అందరి ముందు డిస్కస్ చేయడము. సపోజ్ స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకో వాళ్ళ దగ్గర. కొంతమందికి వాళ్ళ స్వెట్ కొంచెం
స్మెల్ డిఫరెంట్గా వస్తుంది. సో అలాంటివి నువ్వు నీ ఫ్రెండ్స్ తోటో నీ రిలేషన్స్ తోటో లేకపోతే ఇట్లా చీత్కరిచ్చుకొని నా హస్బెండ్ ఇట్లా మా ఆయన అయితే చిరాకు వస్తుంది, అది గనక నువ్వు చెప్పినవని ఆయనకి తెలిస్తే నీ మీద మమకారము ప్రేమ నువ్వు పక్కన పెట్టు. అసలు అంటే అగాధాల్లో కంటే నువ్వు ఒక చెత్త కింద అంటే దాని ఇంట్లో ఉన్నా కూడా మనసు మాత్రం ఎక్కడికో దూరం పోవడం జరుగుతుంది. మీకు అనిపించడానికి అది జోవియల్, జోక్, సరదాగా టీజింగ్ అనుకో. నో, ఫర్ హిమ్ ఇట్ ఈస్ అ ఇన్సల్ట్, వేరే వాళ్ళ ముందు డిగ్రేడ్ చేసినట్టు. సో డోంట్ డూ దట్. అలా కాకుండా ఫిజికల్గా అంటే మీ ప్రైవేట్ లైఫ్ను కూడా, పర్సనల్ లైఫ్ను కూడా, లేకపోతే ఏదైనా అలాంటి సెగ్మెంట్ని అసలు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది ఏ భర్తకి ఇష్టం లేని టాపిక్. అబ్బాయిలు మాట్లాడుకుంటారు కదా అంటే నాకు తెలిసైతే భార్యల గురించి మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా అది వాళ్ళ కర్మ. కానీ భార్యలు మాట్లాడినరు అని తెలిస్తే మాత్రం వీళ్ళు ఒకసారి వెనక్కి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ పర్సనల్ లైఫ్లో కూడా ఒక కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది. ఎప్పుడైతే కాన్షియస్గా ఉన్నప్పుడు అది పర్సనల్ లైఫ్, హ్యాపీ లైఫ్ అయితే ఉండదని నా ఫీలింగ్. సెకండ్ వచ్చేసి చాలామంది వైఫ్స్కి ఖచ్చితంగా అందరికీ, నీకు ఉంటుంది నాకు కూడా ఉంటుంది, ఏంటి నా భర్త నా మాటే వినాలి, లేకపోతే మొత్తం ఇలానే మ్యాజిక్ చేసి నా మాట వింటే బాగుండు, మా అత్తగారి మాట, మా ఆడపడుచు ఇప్పటిదాకా బాగానే ఉంటాడు, వాళ్ళు వస్తే మారిపోతాడు, వాళ్ళ వైపు ఫోన్ మాట్లాడా కథమే, ఇలాంటి ఒక ఉండి వశీకరణ అనే భావాల దగ్గరికి 80% లేడీసే ఉంటారు. నా భర్త నా మాట వినట్లేదు, వశీకరణ చేసుకోవాలి. సో అది ఉత్త మూర్ఖత్వం. వశీకరణలతో భర్త నీ చేతికి వస్తే అందరు భర్తలు ఈ పాటికి డుడు అనుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఏమీ జరగదు. మూర్ఖత్వం. నీ బిహేవియర్తో నీ వశీకరణలోకి వస్తారు. సో ఇంకొకటి గయ్యాలితనంతో కానీ, అంటే గట్టిగా అరవడము, గర్వంతో కానీ ఇలాంటి వాటితోటి మాత్రం భర్తను ఆధీనంలోకి తెచ్చుకుంటాం అనుకోవడం అయితే చచ్చేంత మూర్ఖత్వము. అంటే డబ్బుతో, ఒకవేళ డబ్బున్న అమ్మాయి వచ్చిందనుకోండి, లేకపోతే ఎడ్యుకేషన్ బాగుంది, లేకపోతే అందం బాగుంది, దాని ఏ పరిధినైనా తీసుకుని ఇఫ్ యూ ట్రై టు డామినేట్ హిమ్, ఈ మూడిట్లలో అది తనని ఎప్పుడూ మానసికంగా దెబ్బతీసి నీ ముందు ఎప్పుడు భర్త ఇలా ఉంటే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుందా, ఉషని స్ట్రాంగ్గా ఉంటేనే బాగుంటుంది. ఏ భార్యకైనా నాకు తెలిసి అయితే అదే ఎనీబడి. సో అలా ఉండాలి అంటే నీ ప్రవర్తన, నువ్వు అలా చేసినట్టయితే గనక వాళ్ళకి చాలా చాలా దూరం అయిపోతావు మానసికంగా. థర్డ్ వచ్చేసి ఏంటంటే భోజనం పెట్టినప్పుడు, ఎస్పెషల్లీ భోజనం పెట్టంగానే మొదలు పెడతారు, ఇక చూడు వీడికి చిన్నోడికి బుడ్డోడికి ఫీజు కట్టలేదు, లేకపోతే ఇది కట్టలేదు, లేకపోతే మీ అమ్మ ఇట్లా అన్నది, మీ అక్క మొన్న ఫోన్ చేసింది చూడు ఎట్లా అన్నది, ఒక్కొక్క మా చెల్లె వాళ్ళు ఇది కొనుక్కున్నారట, మా ఇంటి పక్కన వాళ్ళు ఈ నెక్లెస్ కొన్నారు, ఈ పొలం కొన్నారు, ఈ ఎస్టేట్ కొన్నారు. ఆడికి ఎందుకురా ఈ బుక్, అసలు ఇక్కడ ఎందుకు దొరికానరా అన్న ఫీలింగ్. అంటే అక్కడ కూడా మనశ్శాంతిగా ఉంచకపోవడం అనేది ఇట్స్ ఎ వెరీ బ్యాడ్. దీనికి కొంచెం క్లాజ్ ఉంటుంది. కొంతమంది చాలా ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ పొద్దున్న లేస్తే బయటికి వెళ్ళిపోయి, అంటే ఏం సంపాదన లేకుండా ఏం లేకుండా ఉండి వాళ్ళు దొరకట్లేదు, ఇంకా ఆ టైంలో దొరుకుతుంటే అది క్లాజ్ అప్లైజ్. అందరికీ ఇది వర్తించదు ఉష. నేను చెప్పేది కూడా జనరలైజ్డ్ కాదు. ఎందుకంటే కొంతమంది అసలు పూర్తిగా దొరకరు, ఇంకా ఆ టైంలో దొరుకుతారు కదా అని చెప్తారు. బట్ హస్బెండ్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆ టైం ఇచ్చినట్టయితే వీళ్ళు ఈ టైంలో టార్చర్ చేయడం అనేది ఉండదు. ఎస్పెషల్లీ వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి అలా గనక చేసినట్టయితే గనక చాలా ఎక్కువ రిలేషన్ బిల్డ్ అవ్వడం జరుగుతుంది. నేను ఫోర్త్ది చెప్పాలి అని అంటే ఉదర తృప్తి అంటారు. ఉదర తృప్తి అంటే హస్బెండ్కి ఎప్పుడైతే పొట్ట సాటిస్ఫై అవుతుందో, భార్య ప్రేమ కడుపు నుంచి భర్త దగ్గరికి వెళ్ళాలంటే పొట్ట నుంచి వెళ్ళాలంట. మగవాడికి ప్రేమ గుండెలోకి వెళ్ళాలంటే పొట్ట నుంచి వెళ్ళాలి అని చెప్తారు. సో కాబట్టి ఆ ఉదర తృప్తి కావాలి అంటే చక్కగా ఇష్టమైన వంటలు వేసి కూర్చోబెట్టి తినబెడితే కనుక వాళ్ళకి మెయిన్ మగవాళ్ళు ఓర్చుకోలేంది ఏంటి అంటే ఆకలి వేస్తే అందరూ ఇన్ఫ్యాక్ట్, బట్ వాళ్ళది టాలరెన్స్ లెవెల్ తక్కువ ఉంటుంది అండ్ బయటికి పోయి వచ్చామనే కోపం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలా ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తారో దే టెన్ టు గెట్ బౌండ్ టు యూ. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, బేసికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 4 పనులు చేశారు, అందులో 2 1 ఏదైనా ఎక్కడైనా పెట్టారు, పోతున్నాయి, ఇంకేదో బిజినెస్ చేశారు పోయింది, లేకపోతే ఆఫీస్ ఏదో ఒకటి, ఇలాంటి ప్లాన్స్ అన్నీ అవుతున్నాయి. అయినప్పుడు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఆ సార్లే చేసినవులే, లేకపోతే ఇంక ఉద్ధరించినవులే, అది జనరల్గా లేడీస్కి ఎక్కువవుతుంది, జెంట్స్కి తక్కువ
తక్కువ అవుతుంది. మనం అది కూడా ఎప్పుడు అంటాం, ఏదైనా మొదలు పెట్టేదని చేద్దాట నీ మొహానికి చేసినవులే అనటము అనేది కామన్ లాంగ్వేజ్ సర్వ లేడీస్లో. కానీ జెంట్స్ని లేడీస్ అంటేనేమో మనం ఫీల్ అవుతామంటాం. జెంట్స్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈజ్ ఈగో, అహము. అది తొక్కడం జరుగుతుంది. పాముకు తోక దొక్కితే ఎలా బుస కొడుతుందో మగవాళ్ళని ఎప్పుడైతే ఆ వర్డ్ అంటామో వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. సో ఈగో హర్ట్ అయినప్పుడు చాలా డిస్టెన్సెస్ పెరుగుతాయి. ఇదర్ ఇన్ ద బోత్ కేసెస్. మానసికంగా అమ్మాయిలకేమో తల్లిదండ్రులను తిట్టినా ఇంకేదైనా బ్యాడ్ వర్డ్స్ తిట్టినా అక్కడ పడుతుంది. అదే జెంట్స్కి మాత్రం వాళ్ళ కెపబిలిటీని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఆ విషయాన్ని అసలు తీసుకోలేరు. అందుకనే మరీ రూడ్గా కాకుండా సంజాయించటం అనేది ఇంపార్టెంట్. అంటే రూడ్గా అంటే మరి ఎట్లా మేడం అట్లా అన్నీ తగలేస్తారో అన్ని బరాబర్. యూ నీడ్ టు చెక్, యూ నీడ్ టు అడ్వైస్, బట్ ఇన్ సాఫ్ట్ వర్డ్స్ మంచిగా మన ఫ్యామిలీ మనిద్దరము మీరు ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఎందుకులే మనకు కలిసి వస్తలేదు, గమ్మునుందాము, సంపాదించకపోయినా సరే ఆగం చెయ్యొద్దు. దిస్ ఈజ్ ద బెస్ట్ వర్డ్స్ యూ కెన్ టెల్. అంతేగాని ఇంకా చేసిన వాళ్ళే నీ ముఖానికి ఇది అయింది అట్లా మాట్లాడే వాళ్ళని నేను చాలామందిని చూశాను. సో కాబట్టికే అది రాంగ్. కోడ్లు సంపాదించిన వాళ్ళని కూడా ఇలా మాట్లాడే లేడీస్ ఉన్నారు. ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ తపనంతా ఇంకా ఇంప్రెస్ చేయాలి వైఫ్ని, ఇంకా ఫ్యామిలీని బాగా చేయాలనే మగవాళ్ళను చాలా నానా రకాలుగా, అంటే ఫుడ్ పెట్టకుండా తిరిగేసి వచ్చి ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. తిరిగేసి వచ్చేసి ఫుడ్ పెట్టకుండా చల్లయి బొల్లయి వేడి చేసుకుని తినే మహానుభావులు కూడా ఉన్నారు. నేను వాళ్ళని కూడా చూస్తున్నాము. సో మనము అలా అందుకే అంటున్నాను, ఎద్దున్నోడికి బుద్ధి ఉండదట, బుద్ధున్నోడికి ఎద్దు ఉండదట అంటారు. ఇలా చేసే వైఫ్స్కి అంత బంగారం లాంటి హస్బెండ్స్ ఉంటారు. అట్లా మంచిగా చూసుకునే వైఫ్స్కి హస్బెండ్స్ రూడ్ ఉంటారు. అది మరి భగవంతుడు ఎందుకు అలా విధిరాతలు రాస్తాడో తెలీదు. కానీ మనం 100% లైఫ్ని కరెక్షన్ చేసుకునేది మన ఈ లైఫ్లోనే. ఇంకా ఇట్లాంటి మీడియా ఛానల్స్ ఒకసారి చెక్ లిస్ట్ పెట్టి చక్కగా పారామీటర్స్ ఇస్తున్నారు కాబట్టి క్రాస్ క్వశ్చన్ చేసుకోవడము ఫర్ బెటర్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే డ్రెస్సింగ్ అనగానే ఆడవాళ్ళకి భలే ఉన్నారు మేడం, మీరు కూడా ఎలా చెప్తారు, మీలాగా బాగా టిప్ టాప్గా తయారై ఎలా కూర్చొని చేస్తూ అంటారు. అలా కాదు. బేసిక్గా మినిమం రిక్వైర్మెంట్ స్టూడియో మేకప్ వేసుకోనో లేకపోతే మంచి మంచి బట్టలు వేసుకొని ఉండమంటే మీడియంగా. మరి అంటే సమ్టైమ్స్ నాకు కూడా కంప్లైంట్స్ ఉంటాయి ఏంటంటే ఇట్లా పడియో మనం ఆ పాత బట్టలు వేసుకొని, అంటే మనకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, మెత్త వేసుకుంటే హాయిగా ఉంటుంది అని అనుకుని జనరల్గా వేసుకుంటూ ఉంటాము. బట్ నో, నువ్వు ఫస్ట్ పెళ్ళి చేసుకున్నప్పుడు ఇంకా ప్రేమించి పెళ్ళి చేసుకుంటే ప్రేమించేటప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్గా తయారయ్యి ఎంత హస్బెండ్ అటెన్షన్ కోసం నువ్వు తాపత్రయపడ్డావో, యాజ్ ఇయర్స్ గో అంతకు డబుల్ తాపత్రయపడాలి. నీ హస్బెండ్ నిన్నే పొగడాలి, నీ హస్బెండ్ నీ అటెన్షన్లోనే ఉండాలి, నీ హస్బెండ్ వేరే అసలు ఎవరిని చూడకూడదు, అంటే వేరే వాళ్ళ అన్నప్పుడు మరి నువ్వు ఎంత మేనకలా ఉండాలి, అవునా కాదా? నువ్వు అదే ఎగ్జాక్ట్గా పెళ్ళికి ముందు దాకున్నది మొత్తం పోతుంది. పెళ్ళి తర్వాత జీరో డ్రెస్సింగ్. అంటే పెళ్ళైపోయిందిగా అందరు వైఫ్స్ చెప్పేది ఏంటి అని అంటే ఈ మంచి తయారవచ్చు కదా, అంటే ఇంకెవడు నన్ను అంటే ఇంకెవడో చూడ్డానికి ఎందుకు తయారవుతాం? అది వెరీ అట్టర్లీ రాంగ్ వర్డ్. ఎవరో చూడ్డానికి రెడీగా, అట్లీస్ట్ నాకు ఇంకొక వర్డ్ నా కోసం నేను రెడీ అవుతా అనడం బెటర్. కానీ ఇంకెవరు చూడరు కదా అంటే ఎవరి కోసం కాదు కదా మనం తయారయ్యేది. ఒకటి సెల్ఫ్ వ్యాలిడేషన్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఒకటి. సెకండ్, నీ ఇంట్లో నీ ప్రేమ, తన ప్రేమ నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా యూ షుడ్ బి గుడ్ ఇన్ డ్రెస్సింగ్. మీడియంగా ఒక మంచిగా తను వచ్చే వరకు ఒక ఫ్రెష్ లుక్గా అమ్మయ్య అనిపించాలి, నేను చూడగానే అబ్బా అనిపించకూడదు. సో కాబట్టికే ఈ పారామీటర్స్ ఎప్పుడైతే అలా మళ్ళీ తన భర్త మీద ఎవరైనా జోక్స్ వేసినా వేరే వాళ్ళు నవ్వినా ఏమనిపించదు, కానీ ఒక వెకిలిగా నవ్వుతారు కొంతమంది లేడీస్. ఆ నవ్వు కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్, మనం ఆ టైంలో ఏమన్నా నువ్వు నవ్వుతా, అబ్బాయిలు కూడా చేస్తారు ఇది ఎగతాళి చేయటం అయ్యి. కానీ భర్తను ఒక రకమైన స్టేజ్లో చూడాలని అనుకునేదే మన బాధ్యత, మన సర్కమ్స్టాన్సెస్ అంటే మన కల్చర్. భర్త అంటే ఇలా భర్తను వ్యంగ్యంగా మాట్లాడినా ఎగతాళిగా మాట్లాడినా సొసైటీ తీసుకోదు, భర్త తీసుకోడు,
ఒక రకంగా నిజంగా నీకు లోపల బయటకు వచ్చి అనుకుండా ఉండాల్సిందే అనుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు, అమ్మాయిలు, ఇది నోటి దూలకి అనేసిన తర్వాత. సో ఒక రకమైన నేను ఒక గ్రూప్ గ్యాదరింగ్లో ఉన్నప్పుడు హస్బెండ్ ఇట్లా చాలా చీప్గా మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు వాళ్ళ మొహం ఇంత చిన్నగా అయిపోయిద్ది తెలుసా. పవర్ఫుల్ ప్లేస్లో ఉంటారు, నాకు ఎంత బాధ వేస్తుందో, హౌ దే కెన్ టాక్ దిస్ మచ్ రూడ్ అనిపిస్తుంది. సో కాబట్టికే ఈ క్రాస్ చెక్ చేసుకోండి అబ్బా. నువ్వు ఏమనుకున్నా విడదీయలేని బంధం, వదులుకోలేని బంధం, భరించే బదులు చక్కగా కొంచెం కరెక్షన్స్ చేసుకొని ఈ 92.7 92.5 93.5 ఉంటాయి కదా, ఆ 4 దగ్గర ఉన్నారనుకో, కొంచెం ట్యూనింగ్ చేసుకుంటే బ్యూటిఫుల్ శ్రవణానందంగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చినట్టు నీ జీవితం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. సో ఈ చెక్ లిస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకెవరైనా ఇలాగ మంచి మెసేజెస్ యూస్ఫుల్ అయ్యాయి ఇంకా దీని మీద చెయ్యమని అడిగితే కనుక we will do our research and we'll give the best tips. థ్యాంక్ యూ రజిత గారు, చాలా మందికి హెల్ప్ఫుల్ ఈ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Usha.